రాజకీయ ఉద్దండుడు చేగొండి హరిరామజోగయ్య తన స్టాండ్ మార్చుకునేది లేదని తేల్చి చెప్పేశారు. తన వెంట ఎవరున్నా లేకపోయినా చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటాను అంటున్న జోగయ్య ధీమా ఏంటి? ఈ వయసులో సైతం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యం అంటున్న హరిరామజోగయ్య వ్యూహం ఏంటి? చేగొండి వెంకట హరిరామ జోగయ్య తెలుగు రాజకీయాల్లో ఈ పేరొక సంచలనం. జనసేనాని పవన్ కళ్యాణ్ను సీఎం కుర్చీలో చూడాలని ఈ వయసులో కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న సీనియర్ నాయకుడు జోగయ్య. కాపు సంక్షేమ సేనను స్థాపించి జనసేనకు రాజ్యాధికారం దక్కాలని, పవన్ సీఎం కుర్చీలో కూర్చోవాలని, పవన్ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వయసులో సైతం జోగయ్య పోరాడుతున్న తీరు రాజకీయ మేధావుల్లో చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక నేతగా వెలుగొందిన జోగయ్య ఎంపీగా, రాష్ట్రానికి హోంమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులనే ఎదిరించిన డేరింగ్ డాషింగ్ లీడర్ హరిరామ జోగయ్య. ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని మహానేతగా వెలుగొందిన జోగయ్య వయసురీత్యా గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా రాజకీయ విశ్లేషణలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకోవడంతో ఎల్లో మీడియా జోగయ్యను టార్గెట్ చేయడం జోగయ్య అనుచరుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. జోగయ్యపై వైసీపీ ముద్ర వేస్తున్న ఎల్లో మీడియాపై జోగయ్య అనుచరులు ఫైర్ అవుతున్నారు. అయితే జోగయ్య తాను చివరి శ్వాస వరకు జనసేనతోనే ఉంటానని తాజాగా రాసిన లేఖలోనూ స్పష్టం చేశారు. అంతేకాదు ఆయన స్థాపించిన కాపు సంక్షేమ సేన కూడా జనసేన కోసమే పనిచేస్తుందని క్లియర్గా తేల్చి చెప్పారు. చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం అన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు. రాజకీయాలను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే పార్టీలో ఉండాలన్న రూల్ ఏమీ లేదు. గతంలో తెలంగాణలో సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఉండగా ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గతంలో దివంగత నేత ఎన్టీఆర్ను వదిలిపెట్టి ఆయన కొడుకులు, కూతుర్లు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అంతెందుకు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ, ఆయన చెల్లెలు షర్మిల ఇంకొక పార్టీలో ఉన్నారు. నిత్యం షర్మిల వైఎస్ జగన్పై ఏ విధంగా విమర్శలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో పివి నరసింహారావు కుమారుడు కూడా ఆయనకు ఎదురు తిరిగిన సంగతి తెలిసిన విషయమే. ఇలా చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే పార్టీలో ఉండాలి అన్న రూలేమీ లేదన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. హరిరామ జోగయ్య రాజకీయంగా యాక్టివ్గా ఉన్న కాలంలో ప్రజా సంక్షేమం కోసమే పనిచేశారు. తనలాగే ప్రజల కోసం పాటుపడుతూ ఎటువంటి అవినీతి మరకాలేని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనేది జోగయ్య జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక. ఆయన తాజాగా రాస్తున్న లేఖలోనూ అదే చెప్పుకొచ్చారు. ఆ కోరిక నెరవేర్చుకునేందుకే కాపు సంక్షేమ సేనను స్థాపించి జనసేన పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. లక్షల మంది కాపు యువకులను కాపు సంక్షేమ సేనలో సభ్యులుగా చేర్చి వారిని
జనసేనకు సైనికులుగా అందించిన ఘనత జోగయ్యదే. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కాపు సంక్షేమ సేన అలాగా అని ఒకానొక సందర్భంలో జోగయ్య తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సంక్షేమ సేన అన్ని జిల్లాలలోనూ విస్తరించి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం జోగయ్య అహర్నిశలు శ్రమిస్తూ ఈ వయసులో కూడా జనసేన కోసం తపిస్తూ చేస్తున్న పోరాటం ఎందరో మన్ననలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలోకి వెళ్లాడని ఎల్లో బ్యాచ్ అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ జోగయ్యపై వైసీపీ ముద్ర వేస్తూ చేస్తున్న దుష్ప్రచారాన్ని అటు కాపు సంక్షేమ సేన ప్రతినిధులు, ఆ సంస్థలో యాక్టివ్ మెంబర్స్ అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సూర్యప్రకాష్ ఏమీ చిన్నపిల్లాడు కాదని, స్వతంత్రంగా ఆయనకు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని, అందుకు తాము బాధ్యులం కాదని చెబుతున్నారు. అయితే జోగయ్య మాత్రం తాను చచ్చేంత వరకు జనసేన పార్టీతోనే ఉంటానని చెబుతుండటంతో ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగినట్లయింది. చేగొండి సూర్యప్రకాష్కు ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో కూడా జోగయ్య ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు సూర్యప్రకాష్ కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు కూడా తండ్రి ఒక పార్టీలో ఉంటే ఆయన ఇంకో పార్టీలో కొనసాగారు. అదేవిధంగా ఇప్పుడు జోగయ్య జనసేన కోసం పాటుపడుతుండగా సూర్యప్రకాష్ ఆయన వ్యక్తిగత నిర్ణయం మేరకు వైసీపీ కండువా మెడలో వేసుకున్నారు. అయితే 2009 నుంచి కూడా సూర్యప్రకాష్కు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైమ్ 9 జోగయ్య అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. జోగయ్య మాత్రం తాను ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, జనసేనాని సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందుకే కాపు సంక్షేమ సేన కూడా కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. జనసేనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమని, పవన్ కళ్యాణ్ను సీఎం కుర్చీలో చూసేందుకు తాను చచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెబుతున్నారు. జోగయ్య కమిట్మెంట్ పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. చూడాలి మరి ఏపీ భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.